హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా రియల్ స్టోరీస్ అండ్ ముచ్చట్లు. ఇంకా దోస్తులు ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంకా మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే నాకైతే హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇయాటి వీడియో వచ్చేసి ఊర్లో దయ్యాలు తిరిగితే ఎట్లుంటుందో వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బాయి చలికాలం అయినా కూడా బట్టలు విండాల పొద్దున్నే లేచింటే మస్తు చలి పెడుతుంది. ఈ చలికాలం ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎప్పుడు ఎండాకాలం వస్తుందో ఏమో. మా అత్త చూసినావా, పొద్దునైనా లేత్తలేదు. నా పెళ్ళైన కంచెలు అయితే మా అత్తకు మస్తు సుఖం వచ్చిందబ్బా. లేసు లేదు, ఇంత పని చేసుడు లేదు, లేచి ముచ్చట్లకు పోతుంది. ఈ చలికాలం ఏమో పొద్దున్నే రాత్రి అవుతుంది, కూల దయ్యాలు తిరుగుతానే అండాలు. నాకేమో మస్తు భయం అవుతుంది. మా ఆయన ఆఫీస్ నుంచి ఎట్లా వస్తాడో ఏమో. ఏమీ లేట పొద్దుగానే లేచినా, నన్ను లేపొద్దాయి, నేను ఇంత పని చేయకపోదునానే. అత్తమ్మ ఇక పొద్దుగాల లేచి పని చేసిన, ఇంత టిఫిన్ బాక్స్ కట్టన్నా చలికాలం తొందర పొద్దుకుతుంది. ఇక అందుకనే తొందర లేచి పని అంతా చేసుకుంటాను. ఇవన్నట్టు లేస్తుంది, అట్లా లేస్తుంది, మంచిగా పని ఇవన్నట్టు అంటుంది. మళ్ళీ పొద్దుగా లేచి కొడుకు ముందు పని చేయనా, ఏదైపోవా ఏనన్ను అంటది. ఇది ఏంది ఇలా ఏమో గులుక్కుంటాను. ఏం లేదు అత్తమ్మా, ముఖం కడుకోపో, చాయ్ పెట్టిన మామయ్యకి నీకు చాయ్ పెట్టినా, చాయ్ తాగుదూరు. ఈయనకు బాక్స్ కడతా, నేను కూర వేయాలి, అన్నం ఉండన్నాయి, బట్టలు పిండుకున్నాయి. చలికాలమే మస్తు చలి పెడుతుంది అత్తమ్మ. పొద్దుగలు ఇద్దామంటే నేను ఒకనే వేసుకున్నాయి పనంతా. అవునే సునీత, ఊళ్ళో దయ్యాలు తిరుగుతాయి అటగానే నీకేమైనా తెలిసిందా ఏముచ్చట? అవునటక్క, నాకు నిన్న ఎవరో చెప్పారు, దయ్యాలు తిరుగుతానే ఊళ్ళో, జాగ్రత్తగా ఉండుర్రి, కూరగాయలను ఎటు పంపించకని చెప్పారక్క. మన పిల్లల్ని కూడా ఎటు పంపించకు దిచ్చారు. అవునాయే సునీత, నిజమేనాయే? మా కూరగాయలు అయితే ఉండమన్న కాడ ఉండరు. మా చిన్నోడు అయితే రాత్రి తిరుగుతూ ఉంటాడు. ఎట్లనో ఏమో మనతోటి. రామా మీ కొడుకు కూడా తిరుగుతాడు కానీ జర తిరగక అని చెప్పే కూరగాయలని. అవును లక్ష్మక్క, నా కొడుకు కూడా విన్నాడు, అస్సలే విన్నాడు. రాత్రి ఏందో మంటలు వేసుకుంటారట పోరగాళ్ళు చలికాలం అని. రాత్రి 12 గంటల దాకా వస్తలేరు. ఈ దయ్యాలు తిరుగుతున్నాయి, ఈ పోరగాళ్ళకి భయం లేకుండా పోతుంది అసలు. అవును అవలాల, జర పిల్లల్ని బయటకు పంపించకుర్రి, గిట్టో దయ్యాలో గీయాలో ఇంట్లో దాకా వస్తే అది లేని కథ పోని కథ. జర మంచిగా ఉండమనుర్రి ఇంట్లోనే, ఏటో తిరగని కుర్రి. ఇక మా పిల్లలైతే చిన్న పిల్లలే, ఏటు ఊరు కానీ మీ పిల్లలే జర పెద్ద పిల్లలే. ఇక మంటలు వేసుకుని చలికాలం, జర జాగ్రత్తగా ఉండు రావాల. అవునే లక్ష్మి, ఏం చెప్తానవే? ఇంట్లోకి వెళ్తలేవు, మొత్తం ఇంట్లో కోడల్ని పట్టుకునే కూర్చుంటాను. అట్లా బయటకు వస్తేంది లక్ష్మి, అటో ఇటో టైం పాస్ అవుతుంది నువ్వు వస్తే ముచ్చట్లకు. నాకేమో శాతనైతే లేదు, ఊర్లో దయ్యాలు తిరుగుతున్నాయట, భయమై ఇంట్లోకి వెళ్తలేను. నువ్వు అన్నొచ్చి అట్లా మాట్లాడుతుంది నాతోటి. ఓ అక్క, ఎంతసేపు బయటనే కూర్చున్నాం. ఆ రామ సునీత ఇట్లా కూర్చుంటే ఆడ మాట్లాడుకుంటూ కూర్చున్నాం. పోరగాళ్ళని బయటికి పంపించకూడదు అని అంటే అదే ముచ్చట చెప్పుకుంటూ కూర్చుంటాను. అవునవ్వ పిల్ల, నిమ్మ కూడా వచ్చిందా? చీకటి అవుతుంది, ఎట్లా ఈ ఊర్లో దయ్యాలు తిరుగుతున్నాయట, ఎట్లా అవ్వా? తొందర రమ్మని జర రేపటి నుంచి. ఫుటఫుట దయ్యాన్ని నన్ను చూసి ఎవడూ భయపెడతలేడురా. అబ్బా, ఇక్కడెవడో ఉన్నాడు, విని భయపెడతాం ఈరోజు. నాకు అదే సంతృప్తినిస్తుంది. ఏ దయ్యం ఎక్కడరా, నన్ను చూసి ఏ దయ్యమైనా వారిపోతుంది. అదెంతరా చిన్న ఇప్పుడు చూడు దాన్ని ఎట్లా భయపెడతాను. ఏ యువతివే నువ్వు, ఎక్కడికి వచ్చినవే? నా దగ్గరికి రావే, దమ్ముంటే రావే, నీ సంగతి చెప్తా. ఆగు బిడ్డ, నువ్వు ఇంత పని చేస్తావా? నాకే ఛాలెంజ్ విసురుతావా? నేను వస్తున్నావు, నీ సంగతి చెప్తావు బిడ్డ. నువ్వు ఇవాళ ఎట్ట భయపడవు, నేను చూస్తా నీ సంగతి ఇవాళ. ఓం ఫటఫట ఫుటఫుట చుటుట వస్తున్నారా? అరే నిజమేనారా, నిజంగా దయ్యమారా? నాకు భయం అవుతుందిరా. ఒరే ఎట్లరా, పారా, ఇంటి కొరుకుదాం తొందర, ఊర్లందరికి చెప్దాం పారా. అవునయ్యా లింగయ్య, రాత్రి దయ్యాలు తిరిగినాయట కదా ఊళ్ళో. ఇద్దరు పోరగాళ్ళు ఎవరో చూసిరట, మస్తు భయపడ్డారట. ఎక్కడనో ఎట్లనో ఆ దయ్యాన్ని పట్టుకోరయ్యా, జరా ఎటు పోకుండా అవుతుంది. పట్టుకున్నాడే దయ్యాలు ఎక్కడి, భూతాలు ఎక్కడి? మనం చిన్నప్పటి నుంచి ఉంటున్న ఊర్లో దయ్యాలు ఎక్కడి అయ్యా? పోషయ్యా, నువ్వు ఎప్పుడన్నా చూసినావా దయ్యాలను? ఓరి పొరడా, ఏమైందిరా? నిన్న రాత్రి నుంచి ఏటో ఎత్తానో ఏమో చెప్తాను. ఆ రాత్రి పూట తిరగకరా పోరడా అంటే రాత్రి ఏమైనా మంటలు గింటలు అనుకుంటా ఒకటే తిరుగుడా.
ఓ అమ్మ నన్ను చేరా ఏం అడగకే, నిన్న దయ్యాన్ని చూసినప్పటి నుంచి నాకు అంత పానం అంతా అసలు మంచిగా ఉంటలేదు. ఓ డాక్టర్ అయ్యా చూడు, నా కొడుకు నిన్న దయ్యాన్ని చూసిండట, అప్పటి నుంచి అసలు మనిషి అవుతలేడు. జర చూడయ్యా డాక్టర్, జర చూడు. ఏమైంది బంటి, ఎందుకు అట్లయినావు? దయ్యాలు ఎక్కడి, భూతాలు ఎక్కడి? అసలు మన ఊర్లో దయ్యాలు ఎక్కడన్నా విన్నావా ఎప్పుడన్నా? పోరడా ఏమైందిరా గట్ల చేస్తానవంతా? ఏడవే వచ్చినావు, ఎందుకు వచ్చినావురా? నీ తిరుగుడు బాడుగా, నీ తిరుగుడు మునిగిపోను, ఒకటే తిరుగుడా వద్దనంగా. ఏ ఊకోయి అమ్మ, నాకంత భయం భయం అవుతుంది. రాత్రి మంట వేసుకుంటే అడుకో దయ్యం వచ్చింది, ఊళ్ళో దయ్యాలు తిరుగుతున్నాయట కదా. బంటిగాడు నేను మస్తు భయపడ్డామే. అందుకే ఎటు తిరగకరా బాడుకోవంటే ఈయనక రాత్రిపూట మంటలు గిండెలని తిరుగుకుంటా సోకులు పడుకుంటా అయ్యే చెప్పిన అవ్వ చెప్పిన ఈయనకపోడు ఈ దయ్యాలని భూతాలని అన్నీ ఎంటేసుకొని తిరుక్కుంటూ వస్తూ ఉంటారు. ఈ పోరగాళ్ళకి ఏడ పని లేకపోయా. లే బిడ్డ లే, జర జిట్టి తిత్తనైనా ఊతే కావచ్చు. దయ్యాలు ఎక్కడి, భూతాలు ఎక్కడి, ఏ రంగు వచ్చిందో ఏం వచ్చిందో ఎట్లనో ఏమో. ఇరువు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయటలో దిష్టి, అన్న దిష్టి వాళ్ళు దిగనండి అన్న దిష్టి వాళ్ళు తూ 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 తూ. అవును లక్ష్మక్క, మీ బంటి కూడా గిట్లనే ఆమా అని చెప్తాడా? మా చింటుగాడు అయితే ఒకటే ఆగం చేసుడు, దయ్యాన్ని చూసినట్ట దిగినట్ట దాన్నట్ట ఒకటే కొరుతాడు. అవునే పోరి, నేనంత మనసు పట్టనీయలే. పోరోడు ఏడదొక్కొచ్చిండో ఏ దయ్యాన్ని చూసిండో కానీ మళ్ళీ డాక్టర్ని పిలిపించినా ఒకపోతే ఇంకా జిట్టు తిప్పేసినాక జర నిమ్మలమైండు. నువ్వు కూడా జిట్టు తిప్పేయ పోరానికి అంత ఆగం చెప్తారు. ఇన్నరా అవలాలా నేను చెప్తాను కదా, పూరగాళ్ళని బయటికి పంపకుర్రే అంటే మీరినరాయే, మీ పూరగాళ్ళు వినరాయే. ఆడ దయ్యాలు తిరుగుతున్నాయట, అందరూ ఉనుక్కుంటుంటారు ఇంట్లల్లో. ఈ పూరగాళ్ళు ఏమో మోతవర్ల లెక్క తిరగబోతున్నారు. అవునా అక్క, నాతో ఒక్క మాట అనపోతుంది. నేనైతే మస్తు భయపడ్డా రాత్రి. పూరగాళ్ళని బయటికి కూడా వెళ్ళనీయలే. అట్లా మీరు కూడా బయటికి పంపకనే రే, జర చిన్న పొరగాళ్ళయ్యా, వాళ్ళకి ఏం దర్శనం ఉంటుంది. ఏమైందే పొరగాళ్ళు, ఈడ మీటింగ్ పెట్టిర్రు? ఏమైనా ఏం నడుస్తున్నాయి ఊళ్ళో? దయ్యాలు తిరుగుతాయి అట, ఏం కథ, ఏం నడుచుడు? ఏం చెప్పాలి మళ్ళక్క, పొరగాళ్ళట రాత్రి దయ్యాన్ని చూసిరట, ఒకటే వణుకుడు, మనుషులు అయితే లేరు. ఎక్కడ తిరుగుడో ఎక్కడ మునిగిపోడో ఏందో ఏమో. నేను చెప్తున్నా కానీ పొరగాళ్ళని ఇంట్లోకి వెళ్ళకుండా దయ్యాలు తిరుగుతున్నాయట ఊర్లే. మంటలు గింటలు అన్నీ బంద్ చేయరని చెప్తే కదనే. పొరగాళ్ళు ఉన్నాక ఉండరట్నాయి, ఇంట్లో ఉండక తీట పొరగాళ్ళు. మీ పొరగాళ్ళు అయితే ఏడ చూడలేదు అవ్వ నేనైతే. ఇక దోస్తులు గిది ఊర్లో దయ్యాలు తిరుగుతాయి గిట్లా, బయట తిరిగితే పోరాలు చూసి మస్తు భయపడ్డారట. ఇక దోస్తులు గిది దోస్తులు మన వీడియో ఊర్లో దయ్యాలు తిరిగితే ముచ్చట్లు అనేది ఇంతే మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక గిది దోస్తులు వీడియో, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మన ఛానల్ని. మీకు మంచి మంచి వీడియోలు, మంచి రియలిస్టిక్ వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తా. బాయ్ మరి ఉంటా.